అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? చివరి వరకు వినండి, మధ్యలో స్కిప్ చేయకుండా లైక్ చేసి షేర్ చేయండి. మొదటిసారి వింటున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదలు పెట్టుకుందామా? నీళ్ల ప్రభావం. ఒక గ్రామంలో వీరయ్య అనే గజేతగాడుండేవాడు. ఈతలో వాడి ప్రావీణ్యానికి మెచ్చి ఎవరో జమీందారు ఇచ్చిన అద్భుతమైన కంచు విగ్రహం ఒకటి వాడి దగ్గర ఉండేది. అది విదేశాల నుంచి వచ్చిన అరుదైన విగ్రహం. అందుచేత డబ్బు పోసినా దొరికే సరుకు కాదది. ఒక్క సంవత్సరం వీరయ్య వసంతోత్సవాలు చూడడానికి రాజధానికి పోతూ తన విగ్రహాన్ని షావుకారు కృష్ణయ్య వద్దకు తీసుకుపోయి తాను రాజధాని నుంచి తిరిగి వచ్చేదాకా దాన్ని భద్రంగా ఉంచమని కోరాడు. అంత అందమైన విగ్రహం వీరయ్య వంటి పేదవాడి దగ్గర ఉండే కన్నా తన వంటి సంపన్నుడి వద్ద ఉంటే బాగుంటుందనుకొని కృష్ణయ్య దాన్ని తనకు అమ్మమన్నాడు. అది అమ్మేది కాదులేండి, నేను తిరిగి వచ్చే వరకు మీ దగ్గర ఉంచండి చాలు అన్నాడు వీరయ్య. అతనికి సంబంధించినంత వరకు ఆ విగ్రహం తన ఈత నైపుణ్యానికి చిహ్నం. ఓరి, నీకెంత పొగర్రా, నీ విగ్రహం నా దగ్గరికి ఎలా రాదో చూస్తాను అనుకున్నాడు కృష్ణయ్య. ఆ విగ్రహాన్ని వీరయ్యకు తిరిగి ఇవ్వకూడదనుకొని అతను అప్పుడే అనుకున్నాడు. అతను ఆ విగ్రహం సహాయంతో అచ్చులు తయారు చేసి అలాంటిదే ఒక మట్టి బొమ్మ తయారు చేయించి దానికి ఇత్తడి పూత పూయించి వీరయ్య తిరిగి రాగానే దాన్ని ఇచ్చేశాడు. వీరయ్య దాన్ని ఇంటికి తీసుకుపోయి దాని స్థానంలో ఉంచబోతూ మోసం జరిగినట్లు తెలుసుకున్నాడు. దాన్ని గూట్లో పెట్టేటప్పుడు ఓటి మూత మోగింది. అదీ కాక దాన్ని గట్టిగా రుద్దితే పై పూత పోయి లోపల కుండ పెంకు బయటపడింది. వెంటనే వీరయ్య విగ్రహాన్ని తీసుకొని కృష్ణయ్య వద్దకు పోయి, నా అసలు విగ్రహం దాచుకొని ఈ మట్టి బొమ్మ ఇస్తావా? ఏం పనయ్యా, పెద్ద మనిషి చెయ్యవలసిన పనేనా? డబ్బుకు దొరకలేదని దాన్ని కాజేస్తావా? నా విగ్రహం నాకు ఇచ్చేయి, లేకపోతే 10 మందిలో నీ సంగతి బయట పెడతాను అన్నాడు. నాకేమీ తెలియదు, నీ విగ్రహమే నీకిచ్చాను. మా బావి నీళ్లతో కడిగిన కారణం చేత నీ కంచు కాస్త మట్టిగా మారిందేమో. నీటి ప్రభావం అలాంటిది, దానికి ఎవరేం చేస్తారు అన్నాడు కృష్ణయ్య. వీరయ్య చేసేది లేక ఊరుకున్నాడు. కానీ సమయం వస్తే కృష్ణయ్యకు బుద్ధి చెప్పాలనే నిశ్చయించుకున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున షావుకారు కృష్ణయ్య భార్య ఊరి చివరన ఉన్న మంచినీటి బావిలో ఇత్తడి కడవతో నీరు తోడుతూ ఉండగా చేదతాడు తెగి కడవ బావిలో పడిపోయింది. ఆ బావి చాలా లోతు. ఊరికంతకు అది ఒకటే మంచినీటి బావి. దానిలో దిగి కడవ తీయగలవాడు వీరయ్య ఒక్కడే ఉన్నాడు. వీరయ్యను అడగటం ఇష్టం లేకపోయినా తప్పనిసరి కావడం చేత మంచినీళ్ల బావి నుండి తన ఇత్తడి కడవ తీసిపెట్టమని కృష్ణయ్య వీరయ్యను బతిమిలాడాడు. దానికేం భాగ్యం షావుకారు గారు, నన్ను ఇంతగా బతిమాలాలా? రేపు ఉదయం మీ కడవ తప్పక తీసి పెడతాను అన్నాడు వీరయ్య. ఆ రోజు అర్ధరాత్రి దాటగానే వీరయ్య ఒక మట్టి కడవను తీసుకుని బావి వద్దకు వెళ్ళి బావిలో దిగి ఇత్తడి కడవ పైకి తీసి దానికి కట్టి ఉన్న తాడు ముక్క తీసి మట్టి కడవకు తగిలించి మట్టి కడవను బావిలో వదిలి ఇత్తడి కడవను ఒక రహస్య ప్రదేశంలో దాచి ఇంటికి వెళ్ళి పడుకుని నిద్రపోయాడు. మర్నాడు ఉదయం షావుకారు చూస్తుండగానే వీరయ్య బావిలో దిగి నీటిలో మునిగి మట్టి కడవ పైకి తెచ్చాడు. అది చూసి షావుకారు తెల్లపోయి, అది మన గ్రామం వాళ్ళదే, ఇంకెవరిదో అయి ఉంటుంది, ఇంకొక్కసారి మునిగి చూడు వీరయ్య అని బ్రతిమిలాడాడు. వీరయ్య మునిగి చాలాసేపటికి పైకి వచ్చి బావిలో ఈ మట్టి కడవ తప్ప ఇంకో కడవ లేదు,
షావుకారు గారు, నీటి ప్రభావం వల్ల మీ ఇత్తడి కడవ మట్టి కడవ అయిందేమో, నీళ్ల ప్రభావం మీకు తెలుసు కదా అని ఇంటికి వెళ్ళిపోయాడు. అయినా ఆశ తీరక కృష్ణయ్య డబ్బులిచ్చి 2 మనుషులను పెట్టి బావిలో నీరంతా తోడించాడు. బావిలో కొండ పెంకులు తప్ప మరేమీ కనిపించలేదు. ఆ రోజు మంచినీరు లేకుండా చేసినందుకు గ్రామస్తులందరూ కృష్ణయ్యను నానా మాటలు అన్నారు. ఆ రాత్రి రహస్యంగా కృష్ణయ్య వీరయ్య ఇంటికి వెళ్ళి తాను మోసం చేశానని ఒప్పుకొని చెంపలు వాయించుకొని వీరయ్య విగ్రహం వీరయ్యకిచ్చి తన ఇత్తడి కడవ తాను తెచ్చుకున్నాడు. విన్నారు కదా నీటి మహిమ ఎలాంటిదో. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ.